మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఇది చల్లండి చాలు, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అందరి ఇళ్ళకి గుమ్మాలు ఉంటాయి. గుమ్మం లేని ఇల్లు తెలుగు రాష్ట్రాలలో కనిపించదు. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. గడప లక్ష్మీదేవి స్వరూపము. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నెప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టడం వల్ల అరిష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి డస్ట్బిన్లు గుమ్మం ముందు పెట్టకూడదు. అలాగే కొంతమంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఇలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించుకోకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తల దువ్వటము, పువ్వులు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది. అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్రతిరోజు సాయంకాలం గుమ్మానికి బయట అటు ఇటు ఎవరైతే దీపం పెడతారో వాళ్ళ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు. తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒకరిని మోసం చేయాలనుకుంటే మనమే మోసపోతాం అనే నీతిని తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన ఒక చిన్న వ్యాపారం చేసేవాడు. ఆయనకు 2 కూతుళ్ళు. వారికి ఒకరంటే ఒకరికి పడేదే కాదు. వారిని చూసి పెద్ద ఆయన చాలా దిగులు పడేవాడు. తనక వయసు మీద పడుతోంది. తన తర్వాత ఆ వ్యాపారం పరిస్థితి ఏంటా అని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకసారి పెద్ద ఆయన తన 2 కూతుళ్లను పిలిచి, అమ్మ, ఇదిగో ఈ ఇనుప పెట్టెలో నేను సంపాదించిన సంపద దాచిపెట్టాను. ఆ పెట్టెను తెరవాలంటే 2 తాళం చెవులు ఒకేసారి వేస్తేనే తెరుచుకోగలదు అని చెప్పి ఒక తాళం చెవిని పెద్ద అమ్మాయికి, ఒకటి చిన్న అమ్మాయికి ఇస్తూ మీరు జాగ్రత్తగా దాచండి. ఎప్పుడైనా నేను అడిగితే ఇవ్వండి అని చెప్పారు ఆ తండ్రి.
ఇద్దరు కూతుళ్ళు సరే అంటారు. కానీ ఇద్దరు అమ్మాయిల మనసులు ఎలాగైనా సరే ఒకరిని ఒకరు మోసం చేసి అందులో ఉన్న మొత్తాన్ని కొట్టేయాలని అనుకున్నారు. దాంతో ఇద్దరూ ఒక దొంగని పిలిచి చిన్నదాని తాళం చెవి దొంగలించమని పెద్దమ్మాయి చెప్పింది. చిన్నమ్మాయి కూడా అదే పని చేసింది. అందుకు బదులుగా అక్కడ డూప్లికేట్ తాళాలను పెట్టేశారు ఇద్దరు. ఒకరోజు తండ్రి ఇద్దరిని పిలిచి తాళం తెమ్మని చెప్పగా ఏమీ తెలియనట్టు ఇద్దరూ తెచ్చి ఇచ్చారు. ఆ తాళం చెవి చూడగానే ఇద్దరిని గదమాయించాడు ఆ పెద్దాయన. నిజం చెప్పండి, ఇవి నేను ఇచ్చిన తాళం చెవులు కాదు కదా అని అడగగానే మరొక తాళం చెవిని ఇద్దరూ తెచ్చి ఇచ్చారు. అప్పుడు ఆ పెద్దాయన తాళం తీయగా ఆ పెట్టె ఖాళీగా ఉంది. అప్పుడు కూడా ఇద్దరు ఇదే నాకు తెలియకుండా డబ్బంతా కొట్టేసింది అని ఒకరిని చూసి ఒకరు అనుకున్నారు. అప్పుడు ఆ పెద్దాయన పనివాళ్ళు ఇద్దరిని పట్టుకొచ్చారు. ఆ ఇద్దరు ఆ అమ్మాయిలు ఎంచుకున్న దొంగలు. తాళం చెవి కొట్టమంటే దొంగ నగలు డబ్బు పట్టుకొని పోకుండా ఉండగలడా? ఆ తాళాలకు డూప్లికేట్ చేసి దొంగలు డబ్బు దోచుకుంటూ ఉండగా పెద్దాయన పట్టుకున్నారు. ఇదంతా తన కూతుళ్లకు చెప్పి పెద్దాయన భార్యతో ఇలా అన్నాడు. చూడండమ్మా, ఒకరిని మోసం చేయాలని అనుకుంటే మనమే మోసపోతాము. మోసం చేసి ప్రశాంతంగా ఉండగలమా? అంతేకాదు, మీ ఇద్దరూ ఐక్యమత్యంగా లేకపోవడంతో మూడో వ్యక్తి లాభం పొందుతారు. మీ మధ్య మూడో మనిషిని రానివ్వకండి అని బుద్ధి చెప్పారు. ఇది చిన్నపిల్లల కథ అవ్వవచ్చు, కానీ మనకు కూడా వర్తిస్తుంది. ఒకరిని మోసం చేస్తే మనం హాయిగా ఉండగలమా అని మనం కూడా ఆలోచించాలి. ఇక వీడియోలోకి వస్తే, ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి. అంటే నాటు ఆవులు, దేశీ ఆవులు ఉంటాయి కదా, ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి. స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా, ఆ గోపంచకంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా, వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి. స్టీలు, గాజు, ప్లాస్టిక్, రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోపంచకంలో ఒక స్పూన్ పసుపును వేయండి. 2 చుక్కల ఆవు పాలను కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి. తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి. మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి. ఆ గోపంచకం అంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి. ఇలా చిలకరించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి. పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.